సుమాంజలి. మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు నేను మీకు ఇంట్లోనే కొంచెం కూడా ఖర్చు లేకుండా మీకు మీరే ఫేషియల్ చేసుకునేలాగా నేను మీకు చేసుకుని మరీ చూపిస్తూ నేర్పిస్తాను. కానీ ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడగలిగితే చాలు. ఫేస్ గ్లోకి సంబంధించిన ముఖ్యమైన విషయాలను చెప్తూ మీకు ఫేషియల్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను. నేను చూపించే ఈ ఫేషియల్ తప్పకుండా మంచం మీద వెల్లికలా పడుకుని మాత్రమే చేయాల్సి ఉంటుంది. అది ఎందుకో నేను చెప్తాను. అద్దం ముందు నిలబడి చేయాల్సిన అవసరం లేదు. అంటే నిలబడి చేయాల్సిన పని లేదు. మనం ఓన్లీ బెడ్ మీద మాత్రమే పడుకుని చేయాల్సి ఉంటుంది. చైర్తో కూడా అవసరం ఉండదు. బెడ్ మీద మాత్రమే పడుకుని ఈ ఫేషియల్ చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. ఎందుకో నేను పూర్తి వీడియోలో చెప్తాను. మనకి ఇక్కడ బనానా పీల్ అవసరం అవుతుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇక్కడ నేను చక్కెరకేళి తీసుకున్నాను. మీరు నార్మల్ బనానా అయినా తీసుకోవచ్చు. చక్కెరకేళి తీసుకున్నాను ఎందుకు అంటే మనం పీల్ తీసేటప్పుడు దాని నుంచి ఎక్కువ గుజ్జు తొక్కలోకి కూడా వస్తుంది. కానీ మనం తొక్కతో మాత్రమే చేయాలి. గుజ్జు కొంచెం తీసుకుని చేయాలి. వెనకాతల ఉన్న తొడిమ లాంటి దాన్ని తీసేస్తే అది మన ముఖానికి గుచ్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ అరటి పీల్ని చూపిస్తున్నాను కదా, ఆ పీల్ని మనం ఎలా చేయాలో చూద్దాం. ఇలా పడుకొని బాడీ మొత్తాన్ని మాత్రమే మనం మంచం మీద ఉంచాలి. మన యొక్క హెడ్ని తప్పకుండా మంచానికి బయట ఉంచాలి. అది చాలా ఇంపార్టెంట్ విషయం. మన హెడ్ నాకు తెలిసి ఒక 3.5 కేజీల వరకు ఉంటుంది. కానీ అంత బరువుని కూడా మనం కొంచెం మోయాల్సి ఉంటుంది, తప్పదు. అది ఎందుకో నేను ఇప్పుడు వివరంగా చెప్తాను. బాడీ నుంచి షోల్డర్ పై నుంచి నెక్ దగ్గర నుంచి హెడ్ మొత్తాన్ని మనం స్ట్రైట్గా గాలిలో తేలి ఆడేలాగా నిలబెట్టి స్ట్రైట్గా ఉంచి మాత్రమే ఈ ఫేషియల్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే మాత్రమే మనం చేస్తున్న ఈ ఫేషియల్ నుంచి 100% ఫలితాన్ని తీసుకోగలుగుతాం. అక్కడ నుంచే మనకి స్కిన్ కాంతివంతంగా మారడం కానీ, లేదు అంటే చెప్పలేనంత మృదువుగా అవడం కానీ, మన స్కిన్ ఎంతో మంచిగా అవడం కానీ జరగడానికి మెయిన్ రీజన్ ఈ హెడ్ని గాలిలో నిలబెట్టడం. నాకు తెలిసి ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను ఎక్కువగా యోగా చేస్తాను కాబట్టి దాని యొక్క అందులో ఉండేటటువంటి ఫేషియల్ ఎక్సర్సైజెస్ ఎన్నో చేస్తూ ఉంటాను కాబట్టి దాని నుంచి ఎన్నెన్నో నేను ఫలితాల్ని తీసుకున్నాను కాబట్టి మీకు నేను అనుభవపూర్వకంగా ఇలా చేయాలి అనే విషయాన్ని చెప్పగలుగుతున్నాను. చూశారు కదా, నేను ఆ బనానా పీల్ని ఎంత మంచిగా రబ్ చేస్తూ, కానీ మన హ్యాండ్స్ని ఎప్పుడూ పైకి తిప్పాలి. అంటే రొటేట్ చేసేటప్పుడు కిందకి చేసినా అది చేస్తున్నట్టు చేతిని టచ్ చేయకుండా లైట్గా తీస్తూ కిందకి పైకి మాత్రమే ఎక్కువ శాతం ప్రెస్ చేస్తూ అప్లై చేయాలి. చూసారు కదా, హ్యాండ్ పైకి వెళ్ళేటప్పుడు చాలా ఫోర్స్గా వెళ్తుంది. కిందకి వచ్చేటప్పుడు నార్మల్గా ఉంటుంది.
ఇంచుమించు ఫేస్ స్కిన్ని టచ్ కూడా చేయకుండా అన్నట్టు ఉంటుంది. అంటే అక్కడ మనం ప్రెజర్ పెట్టట్లేదు కిందకి తీసుకొచ్చేటప్పుడు, ఓన్లీ పైకి మాత్రమే చేయాలి. ఇలా హెడ్ని స్ట్రైట్గా పెట్టి ఉంచడం అంటే కొంచెం కష్టమైన పని, కానీ దానివల్లే మనకి ఉపయోగం. ఇలా అన్నిసార్లు అలా హెడ్ని స్ట్రైట్గా నిలబెట్టి పెట్టాలి అంటే నొప్పి వస్తుంది కాబట్టి కొన్నిసార్లు ఇలా కూడా చేయాల్సి ఉంటుంది. ఈ హెడ్ని ఏదైతే ఉందో కిందకి వేలాడవేసి నెక్ భాగం నుంచి మొహం మొత్తాన్ని కూడా పైకి జరుపుతూ, అంటే స్కిన్ మొత్తాన్ని నెడుతూ, ఇక్కడ మనం స్కిన్ని కూడా టైట్ చేస్తున్నాం. అంటే నెక్ నుంచి ఫేస్ మొత్తాన్ని కూడా మనం చాలా టైట్గా నొక్కి పెడుతున్నాం, అంటే చాలా ప్రెజర్ ఇస్తున్నాం. హెడ్ ఇలా బరువుని మనం మోసినప్పుడు కూడా మన తలలో ఉండే నరాలు ఉంటాయి కదా, అవి జివ్వుమన్నట్టు కొంచెం తిమ్మిరిగా ఉన్నట్టు అనిపించాలి. అలా అనిపిస్తేనే మన ఫేస్లోకి గ్లో వస్తుంది. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఖచ్చితంగా నేను చేసుకుని దాని ఫలితాన్ని తీసుకుని మీకు వివరిస్తూ చెప్తున్నాను. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫేషియల్ చేసేటప్పుడు చైర్లో కూర్చోబెట్టి అలా చేస్తారు కదా, అలా చేసినా కూడా వాళ్ళు వేసే ప్యాక్లో చాలా అంటే చాలా విటమిన్స్ ఉన్నాయి, అవి ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, ఇట్లా అని దానివల్ల వైట్నింగ్ వస్తుందని, తర్వాత మీకు మచ్చలు అవన్నీ పోతాయని చెప్తారు కదా. కానీ అది ఎంతవరకు అనేది పర్సంటేజ్ వైజ్ నేను చెప్తాను. ఇప్పుడు మనం ఫేషియల్ చేసుకున్నప్పుడు 100% వైజ్లో తీసుకుంటే 100%లో వాళ్ళు చెప్పిన విధానంలో 30% అయితే ఆ ఫేషియల్లో నుంచి ఉన్నటువంటి విటమిన్స్ వల్ల మీరు ఫేస్ గ్లో కానీ మచ్చలు కానీ పోవడం కానీ అది జరగవచ్చు. కానీ 70% కానీ 70% మొత్తం కూడా వాళ్ళు చేసే మసాజ్లో ఉంటుంది. అర్థమైందా? వాళ్ళు చేసే మసాజ్లో మన ఫేస్ గ్లో అవుతుంది. అంటే 1.5 అవర్ అలా చేస్తారు కదా, అందుకోసం అంతసేపు వాళ్ళ చేతులతో మన ఫేస్ని అలా రబ్ చేస్తూ ప్రెస్ చేస్తూ ప్రెజర్ ఇచ్చినప్పుడు మన ఫేస్లో ఉండే మృత కణాలు అన్నీ పోయి మంచిగా జీవకణాలు తయారవుతాయి. అప్పుడు మన ఫేస్ గ్లో అవుతుంది. అందుకోసం అలా అవుతుంది. కానీ మనం ఫేస్ ప్యాక్లో చాలా ఉంది, దానివల్లే ఇలా అయింది అనుకుంటాము. వాళ్ళు అంత కష్టపడి రబ్ చేయడం వల్ల ఎక్కువ శాతం గ్లో వస్తుంది. అందుకే మనం మన ఇంట్లోనే బెడ్ పైన వెల్లకిలా పడుకుని ఈ ఫేషియల్ అరగంట చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇలా ఒక క్రమ పద్ధతిలో ఫేస్ని రబ్ చేస్తూ తలను గాలిలో నిటారుగా ఉంచుతూ చేయాలి అన్నాను కదా. అప్పుడు మన తలలో నరాలు మొహం జివ్వుమని తిమ్మిరిగా అనిపించడానికి కారణం తల భాగం గాలిలో ఉన్నప్పుడు ప్రెజర్ ఏర్పడుతుంది. రక్త ప్రసరణ చాలా ఫోర్స్గా జరుగుతుంది. మన శరీరంలోని చైతన్య శక్తి మొత్తం ఉత్తేజితమవుతుంది. ఆ చైతన్య శక్తి యొక్క ఉద్దీపన మన తల భాగం మొత్తం నెర్వ్ సిస్టమ్, బ్రెయిన్ మరియు ముఖంపై కాంతి వలయం ఏర్పడుతుంది. అప్పుడు మీ మొహం చంద్రబింబంలా మెరిసిపోతుంది. మీ మోము కోమలంగా, మృదువుగా, సుకుమారంగా, సొగసుల గనిలా మీ ముఖ ఆహార్యం మారిపోతుంది. ఇక్కడ నేను బనానాలో ఉన్న
ఈ, సి, పొటాషియం, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్, మాంగనీసు మరియు కొలాజిన్ వీటన్నింటి గురించి ప్రస్తావించలేదు. ఎందుకు అంటే ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు నిజం కాదు అనిపిస్తే నన్ను తప్పుగా అనుకోకండి. కావాలి అంటే బనానా ప్లేస్లో ఏ జిగురు పదార్థం అయినా అంటే పాలు, మీగడ, వెన్నపూస, గుడ్డులోని తెల్లసొన, మామిడి తొక్కతో పాటు కలిపిన గుజ్జు, సపోటా గుజ్జు, దోసకాయ గుజ్జు, బెండకాయ గుజ్జు, ఉడికించిన బంగాళాదుంప గుజ్జు, చామదుంపల గుజ్జు, అలోవీరా గుజ్జు, ఇలా మీకు వీలు అయిన పళ్ళు, కూరగాయలు, పాలు, వెన్న మీ ఇష్టం ఏవైనా సరే నేను చెప్పిన విధానాన్ని మాత్రమే అనుసరిస్తూ ఫేషియల్ చేసుకోండి. అప్పుడు మీ వదనం అందంగా మెరిసిపోతుంది. ఇప్పటి వరకు కూడా మీరు తలను నిటారుగా గాలిలో నిలబెట్టారు కదా. మీ శక్తిని అంతటినీ కూడగట్టుకొని బాగా ముఖాన్ని మర్దన చేసిన తరువాత మీ ముఖాన్ని శుతిమెత్తగా మీ అరచేతులతో చరచండి. అంటే ట్యాప్ చేస్తూ ఉండండి. అలా ఒక 10 నిమిషాలు ట్యాప్ చేశాక మీ ముఖాన్ని చంటి పిల్లల్ని ముద్దులాడేటప్పుడు గిల్లుతాము కదా, చిదిమి దీపం పెట్టొచ్చు అంటారు కదా. బుగ్గను చిదిమితే పాలు కారతాయేమో అంటారు కదా. ఆ విధంగా మీ ముఖాన్ని ముద్దుగా గిల్లండి. అలా అని నొప్పి వచ్చేలా కాదు, ఇలా గిల్లడం ఒక 5 నిమిషాల వరకు చేయండి. ఈ ఫేషియల్ని ఎప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నా అప్పుడు చేసుకోవచ్చు. కానీ నెలకు ఒక్కసారి తప్పకుండా చేసుకోండి. వీలు అయితే 15 రోజులకి ఒకసారి చేసుకోండి. నేను ఇప్పటి వరకు అరటిపండు గుజ్జు తొక్కతో బాగా రబ్ చేస్తూనే ఉన్నాను కదా. మొహం మీద జిగురు మొత్తం బాగా రబ్ చేయడం వల్ల జిగురు పోయి ఇప్పుడు చేతి కదలికలు టైట్ అయిపోయాయి. నల్లని పొట్టులాగా మొత్తం కిందకు పడిపోతుంది. అంటే ఫేషియల్ కంప్లీట్ అయిపోయింది అని అర్థం. ముఖాన్ని గట్టిగా చేతితో తుడుచుకుంటే మొహం చాలా క్లియర్గా మెరుస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పటి వరకు బాగా బలాన్ని ఉపయోగించి అరగంట సేపు పాటు రుద్దాము కదా, అందువల్ల మొహం కందిపోతుంది. కంగారు పడవద్దు. ఒక అరగంటలోనే తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తుంది. నేను బెడ్ మీద పడుకుని వీడియో చేయడం నాకు అనీజీగా అనిపించింది. కానీ కేవలం మంచం మీద ఫ్లాట్గా పడుకుని ఉన్నప్పుడు మాత్రమే తలను గాలిలో నిలబెట్టగలుగుతాము. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. తప్పుగా అనుకోవద్దు. నేను ఫేస్ వాష్ చేసుకుని కూడా చూపిస్తాను. చూశారు కదా ఫేస్ ఎంత చక్కగా వచ్చిందో. వెంటనే బాగా కందిపోయినట్టు, కమిలిపోయినట్టు, ఎర్రగా అనిపించింది. కానీ బాగుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి అయితే ఇంకా బాగుంది. చూసారా ఫేస్ ఎంత ఫ్రెష్గా ఉందో. నాకైతే నచ్చింది. మీకు ఇలా చేసుకోవాలి అనిపిస్తే ట్రై చేయండి. ఇలా చేస్తూ ఉంటే కొంతకాలానికి ముఖం మీద ఉండే పులిపెర్లు కూడా తగ్గిపోతాయి. మనం తలను బెడ్ పై నుంచి కిందకి వేలాడి ఉంచడం కారణంగా మనకి ఉన్న డబల్ చిన్ కూడా పోతుంది. సుఖీ భవ.